గత ప్రభుత్వం ఎంత మంచి చేసినా దాన్ని చెడుగా చూపిస్తున్నారని మాజీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కొన్ని పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 10,000 ఎకరాలు లక్ష్యంగా భూసేకరణ చేపట్టారని 8,150 ఎకరాల విస్తీర్ణంతో సెజ్ ఏర్పాటైందన్నారు. అయితే దీనిని జేఎంఆర్ తీసుకుందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే సెజ్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర ఉన్న మిగిలిన భూమిని కూడా ఇవ్వాలని వారిపై కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. కాకినాడ సెజ్ బాధిత రైతులతో ఆయన సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంత మంచి చేసినా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక కనికట్టులాగా చూపించే కొంత మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నాం అనే సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే కాకినాడ ఎస్సీజెడ్కి సంబంధించి మనం ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. 2005లో అంటే యాక్చువల్గా 2003 బ్రీఫ్గా నేను దీని హిస్టరీ చెప్తాను, తర్వాత పెద్దలందరూ మాట్లాడతాను. 2003లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసమని ఏపీఐసి కోసమని కొంత భూమిని సేకరించిన తర్వాత 2005లో అయినా కాలపరిమితి అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రిఫైనరీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భూసేకరణ అనేది ప్రారంభించారు. దాన్ని ఒక ఎస్సీజెడ్గా తీర్చిదిద్దాలనుకుని ప్రారంభించడం జరిగింది. సుమారు 10,400 ఎకరాలు సేకరించాలనే ఉద్దేశంతో దీన్ని చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషి వచ్చి మేము ఉద్యమం చేస్తుంటే మా కోసం నిలబడ్డాడు కదా, తప్పకుండా మాకు సాయం చేస్తారని నమ్మారు. మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారానికి ముందు ఒకటి, అధికారం తర్వాత ఒకటి తన వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. ఆయన సడన్గా అపరిచితుల్లాగా మారిపోయి 2014 తర్వాత ఇంకా మిగిలిపోయిన భూములను కూడా ఎస్సీజెడ్కి ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టి రైతులు ఏవైతే అవార్డు కాని భూములు